హాయ్, వెల్కమ్ టు వేటి న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఏఐజిడిఎఫ్ భాగస్వామ్యంతో డిజిటల్ డీటాక్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ కర్ణాటక. కర్ణాటక ప్రభుత్వం ఆల్ ఇండియా గేమ్ డెవలపర్స్ ఫోరం సహకారంతో డిజిటల్ డీటాక్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సోషల్ మీడియా దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించడం దీని లక్ష్యం. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న, ఇస్రో ఏ పేరుతో గల మహిళా రోబోట్ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపనుంది? ఆప్షన్ ఏ వ్యోమి, ఆప్షన్ బి గంగా, ఆప్షన్ సి వ్యోమమిత్ర, ఆప్షన్ డి అంత్రాయణి. సరైన సమాధానం ఆప్షన్ సి వ్యోమమిత్ర. ఇస్రో వ్యోమమిత్ర అనే మహిళా రోబోట్ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపనుంది. మనిషిలాగే అన్ని పనులు చేయగలిగే ఈ రోబోను పంపిన తర్వాత అంతా సవ్యంగా ఉంటే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించే ప్రయత్నం చేస్తారు. రెండో ప్రశ్న, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అపూర్వ చంద్ర, ఆప్షన్ బి ఆనంద్ పరేఖ్, ఆప్షన్ సి చంద్రమౌళి, ఆప్షన్ డి వినోద్ రాయ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ అపూర్వ చంద్ర. సమాచార మరియు ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన మహారాష్ట్ర కేడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మూడో ప్రశ్న, అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా ఎవరు రికార్డ్ సృష్టించారు? ఆప్షన్ ఏ అంబేడి మోర్కన్, ఆప్షన్ బి గెన్నాడి పడాల్కా, ఆప్షన్ సి రివాకా మోస్తాన్, ఆప్షన్ డి ఓలెగ్ కొనెనెన్కో. సరైన సమాధానం ఆప్షన్ డి ఓలెగ్ కొనెనెన్కో. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రష్యా కాస్మోనాట్ ఓలెగ్ కొనెనెన్కో రికార్డ్ సృష్టించారు. ఆయన 2008 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. నాలుగో ప్రశ్న, తంథై పెరియర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి మహారాష్ట్ర. సరైన సమాధానం ఆప్షన్ సి తమిళనాడు. తమిళనాడు ప్రభుత్వం ఈరోడ్ జిల్లాలోని బర్గూర్ హిల్స్లో 80,114.80 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ను తంథై పెరియర్ వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించింది. దీనిని రాష్ట్రంలో 18వ వన్యప్రాణుల అభయారణ్యంగా గుర్తించారు. ఐదో ప్రశ్న, ఆపరేషన్ స్మైల్ ఎక్స్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ సి తెలంగాణ. బాల కార్మికులను రక్షించేందుకు తెలంగాణ పోలీసులు ఆపరేషన్ స్మైల్ ఎక్స్ ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,479 మంది బాల కార్మికులను రక్షించారు. ఈ ఆపరేషన్లో 676 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆరో ప్రశ్న, ఉత్తరాఖండ్ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్ ఏ జస్టిస్ ఇందు మల్హోత్రా, ఆప్షన్ బి జస్టిస్ రీతు బహ్రీ, ఆప్షన్ సి జస్టిస్ రూమా పాల్, ఆప్షన్ డి జస్టిస్ హిమా కోహ్లీ. సరైన సమాధానం ఆప్షన్ డి జస్టిస్ రీతు బహ్రీ. ఉత్తరాఖండ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రీతు బహ్రీ నియమితులయ్యారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ గుర్మిత్ సింగ్ జస్టిస్ రీతు బహ్రీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏడో ప్రశ్న, 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు టార్చ్ బేరర్గా ఎంపికైన భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ సోమేష్ గుప్తా, ఆప్షన్ బి వినయ్ నందన్, ఆప్షన్ సి అర్జున్ కేసరి, ఆప్షన్ డి అభినవ్ బింద్రా. సరైన సమాధానం ఆప్షన్ డి అభినవ్ బింద్రా.
దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు టార్చ్ బేరర్గా ఎంపికయ్యాడు. ఏప్రిల్ 16న ఒలింపిక్ టార్చ్ రిలే ప్రారంభమవుతుంది. అభినవ్ బింద్రా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అథ్లెట్స్ కమిషన్ సభ్యుడు. 8వ ప్రశ్న, ఓఎన్డీసీలో చేరిన మొదటి మెట్రో సర్వీస్ ఏది? ఆప్షన్ ఏ హైదరాబాద్ మెట్రో, ఆప్షన్ బి చెన్నై మెట్రో, ఆప్షన్ సి ఢిల్లీ మెట్రో, ఆప్షన్ డి బెంగళూరు మెట్రో. సరైన సమాధానం ఆప్షన్ బి చెన్నై మెట్రో. చెన్నై మెట్రో ఓఎన్డీసీలో చేరిన మొదటి మెట్రో సర్వీస్గా నిలిచింది. చెన్నై మెట్రో ప్రయాణికులు ఓఎన్డీసీ నెట్వర్క్లో ర్యాపిడో, నమ్మయాత్రి, రెడ్ బస్ వంటి యాప్ల ద్వారా మెట్రో టికెట్లను కొనుగోలు చేయవచ్చు. 9వ ప్రశ్న, గ్రామీ అవార్డ్స్ 2024లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును ఏ ఆల్బమ్ గెలుచుకుంది? ఆప్షన్ ఏ దిస్ మూమెంట్, ఆప్షన్ బి మిడ్ నైట్స్, ఆప్షన్ సి ది రికార్డ్, ఆప్షన్ డి ఫ్లవర్స్. సరైన సమాధానం ఆప్షన్ ఏ దిస్ మూమెంట్. శంకర్ మాధవన్, జాకిర్ హుసేన్ రూపొందించిన దిస్ మూమెంట్ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డు గెలుచుకుంది. ఈ ఆల్బమ్ 2023 జూన్ 30న విడుదల అయింది. 66వ వార్షిక గ్రామీ అవార్డ్స్ 2024 లాస్ ఏంజల్స్లో జరిగింది. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. ఇటీవల స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎవరిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది? ఆప్షన్ ఏ ఆనంద్ షరావత్, ఆప్షన్ బి పిటి ఉషా, ఆప్షన్ సి ప్రియాంక, ఆప్షన్ డి మేరీ కామ్. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తోంది వేటూ న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటూ న్యూస్ యాప్.